నమస్కార్ ఫ్రెండ్స్. ఒక 35 ఏళ్ల పర్సను, 38 సంవత్సరాల పర్సన్ నన్ను కాంటాక్ట్ చేసి, "సార్ నాకు కొంచెం జుట్టు రాలుతుంది, వీక్‌నెస్‌గా ఉంది" అని చెప్పిందనమాట. సరే ఎంత వెయిట్ ఉన్నారు ఏంటంటే, వెయిటు ఒక 78 ఏదో ఉంటాను సార్ అంది. అది ఇంకేం ప్రాబ్లమ్ అంటే, "నాకు బీపీ లేదు, షుగర్ లేదు. టెస్ట్‌లు ఎప్పుడు చేయించుకోరంటే" లేదు సార్ చాలాలేని చేసుకొని, నేను ఇంట్లో చెక్ చేసుకుంటాను షుగర్ లెవెల్స్. నార్మల్‌గా 90, 95 ఉంటుందంది. అది కాదండి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పాననమాట. ఆమె బ్లడ్ టెస్ట్ చేసుకుంది. ఇప్పుడు మా అబ్జర్వ్ చేస్తుంది. ఏమేమి టెస్టులు చేసుకోవాలి? ఏంటని చూద్దాం. హ్మ్. మనం వెయిట్ ఎంత ఉండాలంటే యాస్ పర్ హైట్ ఉండాలి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఓవర్ వెయిట్ ఉండటం అంటే ఏంటి? నిప్పు లేకుండా పొగరనట్లే ఓవర్ వెయిట్ ఉంటే ప్రాబ్లమ్‌లు ఉంటాయి బాడీలో. అయి తెలుసుకోవాలంటే మనం చేసుకోవాలా. ఆ వెయిట్ ఎంత 75 కిలోలు వెయిట్ 38 ఇంచెస్ వేస్ట్ సైజ్. హైట్ ఎంత 5 ఫీట్ 4 ఇంచులు. 5 ఫీట్ 4 అంటే మాక్సిమం 60, 65 ఉండొచ్చు. అంటే 10, 15 కిలోలు ఓవర్ వెయిట్ ఉంది. 5 ఫీట్ 4 ఇంచెస్ అంటే వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? హాఫ్ ఉండాల. అంటే 64 ఇంచులు హైట్ అంటే 32 ఉండాలి. అంటే 6 ఇంచులు ఓవర్ వెయిట్. అంటే పొట్ట తెలుస్తుంది క్లియర్‌గా. బీపీ లేదంట అప్పుడు టాబ్లెట్లు ఏమి వేసుకోవట్ల. టెస్ట్‌లు ఏం చేసుకోవాలి? 10 బ్లడ్ టెస్ట్‌లు చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఇది చేసుకునేది ఇన్సులిన్ టెస్టు, ఫాస్టింగ్ ఇన్సులిన్, విటమిన్స్, డి విటమిన్, బి12, హెచ్‌బీఏ1సి, లిపిడ్ ప్రొఫైలు, లివర్ ఫంక్షన్ టెస్టు, థైరాయిడ్ ప్రొఫైలు, కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ చేయించుకోవాలనమాట. ఈ 10 బ్లడ్ టెస్ట్‌లు బయట 5,400 అవుతాయి. ఇట్లా మీరు ఇక్కడ ఆర్‌సిలో చేయించుకోవచ్చు 1600. మీరు ఎక్కడైనా ఏ ల్యాబ్‌కైనా వెళ్ళండి. కానీ 10 చేయించుకోవాలి. చూద్దాం ఏమేమి చేసుకోవాలా. ఒక అట్‌లీస్ట్ డబ్బులకి 10కి ఇబ్బంది ఉందనుకోండి, 10 టెస్టులు చేసుకొని 1600 కష్టం అనుకోండి. 4 టెస్టులు చేయించుకోండి. 4 టెస్టులు కూడా రూ. 1000, 1200 అవుతాయి బయట. ఏం చేసుకోవాలి? హెచ్‌బీఏ1సి. డయాబెటిక్ ఉందో లేదో తెలుసుకోవాలంటే హెచ్‌బీఏ1సి చేసుకోవాలా. ఫాస్టింగ్ షుగర్ చేసుకుంటే లాభం లేదు. ఫాస్టింగ్ షుగర్ 100 ఉన్నా, 99 ఉన్నా కూడా ఆహ్, షుగర్ లేదంటే అనుకోకూడదు. హెచ్‌బీఏ1సి 3 మంత్స్ యావరేజ్ అది ఎంత ఉండాలి? 4.5% 5.6% ఉండాల. తర్వాత థైరాయిడ్‌లో వచ్చి టీఎస్‌హెచ్ అంటాం. అది బె బెస్ట్ ఏంటంటే 1-3 లెవెల్ ఉండాలన్నమాట. తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేస్తే మన హిమోగ్లోబిన్ తెలుస్తుంది. నీరసంగా ఉండడానికి కారణం తెలుస్తుందన్నమాట. యూరిన్ అనాలిసిస్ చేసుకుంటే మిగతా ఏమైనా ఇన్ఫెక్షన్స్ అదే ఇయన్నీ కూడా ల్యాబ్ ప్రకారం చూసుకోండి. ల్యాబ్ రేంజ్ ప్రకారం. తర్వాత టెస్ట్ ఏంది లిపిడ్ ప్రొఫైల్. మన కొలెస్ట్రాల్ అనేది తెలుసుకోవాలి. దాంట్లో మెయిన్ ఏంటి? ట్రైగ్లిజరైడ్స్ బిలో 100 ఉండాలి. హెచ్‌డీఎల్ అబోవ్ 60 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాలనమాట. లివర్ ఫంక్షన్ ఫ్యాటీ లివర్ ఉందా లేదో తెలుసుకోవాలంటే ఏఎల్టీ, ఏఎస్టీ టెస్ట్ చేస్తారు లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో. అది బిలో 26 మంచిది. కానీ ల్యాబ్ వాళ్ళు 30, 40 అంటుంటారు గానీ బెస్ట్ బిలో 26 అనమాట. ఫాస్టింగ్ గ్లూకోజ్ చెప్పాను కదా! 70-99. ఈ టెస్ట్ యాక్చువల్‌గా అసలు యూజ్‌లెస్. ఈ టెస్ట్ చేసుకొని చాలామంది మోసపోతున్నారు. మాకు షుగర్ లేదనుకుంటారు. కానీ ఇది ఎట్లాగంటే ఇది కంట్రోల్డ్ పారామీటర్. అంతకు ముందు రోజు రాత్రి మీరు తక్కువ తిన్నారనుకోండి షుగర్ తక్కువ కనపడుతుంది. హ్మ్. తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ చూసారా స్టార్ మార్క్ పెట్టారు. ఈ టెస్ట్‌లు చాలా ప్యాకేజీలు ఉండవు. ఇది 3-6 ఉండాలి. ల్యాబ్ వోళ్ళు ఏం చెప్తారు అప్ టు 25 అంటారనమాట. అలానే డి విటమిన్ 60-100 ఉండాల. ల్యాబ్ వోళ్ళు ఏం చెప్తారు 30-100 ఉంటే పర్వాలేదంటారు. బి12 600-900 ఉండాల. ల్యాబ్ వోళ్ళు ఏం చెప్తారు 290-900 అంటారు. ఎంఐ టెస్ట్ చేసుకొని పెట్టింది. చూడండి ఎలా ఉంది రిపోర్టు. ఫాస్టింగ్ హెచ్‌బీఏవన్సీ 5.9% ప్రీ డయాబెటిక్. తర్వాత థైరాయిడ్ 5.2 ఉంది. కంప్లీట్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది. ట్రైగ్లిజరైడ్స్ బిలో 100కి తక్కువ ఉండాలి కానీ 132 ఉంది. ల్యాబ్ వోళ్ళు ఏం చేస్తారు 150 లోపు అంటారనమాట. ఇవి చూసుకొని బాగుంది అనుకుంటారన్నమాట. అది రాంగ్. తర్వాత హెచ్‌డీఎల్ చూడండి అబోవ్ 60 ఉండి అబోవ్ 40 ఉంది. లివర్ మంచిగా ఉంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ ఏఎల్టీ, ఏఎస్టీ 13/18 ఉంది. చూసారా ఫాస్టింగ్ గ్లూకోజ్ 93 ఇది చూసుకొని మనం మోసపోతాం. కానీ ఈ అమ్మాయి ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ అనమాట. తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ 18.61 ల్యాబోళ్ళు ఏం చెప్తారు అప్ టు 25 ఓకే అంటారు. కానీ ఈ ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఎక్కువ ఉంది ఇన్సులిన్. తర్వాత డి విటమిన్ చూడండి ఎంత ఉందో 6.45 చాలా చాలా తక్కువ ఉంది. జుట్టు రాలిపోవడానికి, నీరసంగా ఉండడానికి ఇది ఒక కారణం అనమాట. ఇది 60-100 ఉండాలి. బి12 కూడా చూడండి 353 ల్యాబ్ ప్రకారం అయితే ఓకే. వాళ్ళ ల్యాబ్ వాళ్ళు 150 నుండి ఓకే. 250 నుండి ఓకే అంటారు. ఎన్ని ప్రాబ్లమ్‌లు ఉన్నాయి ఇతనికి. ఎక్సెప్ట్ లివర్ ఫంక్షన్ తప్పించి మిగతా అన్ని ప్రాబ్లమ్ ఉంది. ఓవర్ వెయిట్ ఉంది, ప్రీ డయాబెటిక్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. హ్మ్. తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత డి విటమిన్ చాలా 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 తక్కువ ఉందన్నమాట. 6.45 బి12 కూడా తక్కువ ఉందన్నమాట. ఇంకా మీరు కావాలంటే వేరే చోట్ల కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్యాకేజ్ ఉంది యాక్లీన్ అని. ఇక్కడ కూడా మీకు మొత్తం ఎంతలో వస్తుంది ఇక్కడ అమౌంట్ రూ. 1450 చేయించుకోవచ్చు ఈ టెస్ట్‌లు. మనకు కావాల్సిన టెస్ట్ అన్నీ ఉంటాయి. దీనిలో బెస్ట్ మూర్తి అని ఆయన కాంటాక్ట్ చేయండి.
తర్వాత థైరోకేర్లో 1599 అక్కడ మోహన్ రాథోడ్. తర్వాత ఇంకోటి టెనెట్ అని ఒక అక్కడ కూడా చేయించుకోవచ్చు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మరి టెస్ట్ చేసుకోకుండా మాకేం ప్రాబ్లం లేదనుకోవటం వల్ల మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.